ఇండియా అమెరికా మధ్యలో ఈ జూలై నుంచి డీల్ ఫెయిల్ అయితే ఐఫోన్స్ నుంచి కుకింగ్ ఆయిల్ దాకా అన్ని రేట్స్ పెరిగిపోతాయి. ఈ డీల్ ఏంటంటే ప్రెసెంట్ ఇండియా యూఎస్ఏ నుంచి ఏ ఐటమ్ ఇంపోర్ట్ అయినా దానిపైన 15% ట్యాక్స్. సపోజ్ ఈ పెన్ యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఈ పెన్ కాస్ట్ వచ్చేసి 10,000, అంటే దీనిపైన 15% ట్యాక్స్ ఇస్తారు. ట్యాక్స్ కలిపి మొత్తం 11,500. ఒకవేళ ఈ డీల్ ఫెయిల్ అయితే 13% కి ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 10,000 ఉన్న ప్రొడక్ట్ మనకి 13,000 3,000 పెరిగిపోతుంది. అట్లనే యూఎస్ఏ కూడా మన ఇండియన్ ఐటమ్స్ మీద 36% ట్యాక్స్ వేయబోతుంది ఒకవేళ డీల్ ఫెయిల్ అయితే. అప్పుడు మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఇదంతా మన ట్రంప్ ఆడించే ఆట అనమాట. ఎందుకంటే ఇండియా ఒక పెద్ద మార్కెట్, ఏ కంట్రీకి అయినా 140 crores పీపుల్ ఉంటారు, 140 కోట్ల మంది జనాలు. వాళ్ళ ఐటమ్స్ ని మన కంట్రీలో చీప్ రేట్ కమ్మాలని ట్రై చేస్తారు. కానీ ఇది మన ఇండియన్ ఫార్మర్స్ కి ఇంకా లోకల్ బిజినెస్ కి ఎఫెక్ట్ అవుతా అని చెప్పి మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అన్నారు. ఇది ఒక రెడ్ లైన్ అని చెప్పి. కానీ ట్రంప్ కి పొలిటికల్ బెనిఫిట్ కావాలని నేను ఇండియన్ కంట్రోల్ చేసిన అని చెప్పుకొని ఇంకా అమెరికా కంపెనీస్ కి మంచి బిజినెస్ ఇచ్చిన, అందుకనే జూలై 9th లోపు ఏదో ఒకటి చెప్పాలని చెప్పి మస్తు ప్రెజర్ చేస్తుంది ఇండియా మీద. ఫైనల్ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ఏంటంటే రెండు కంట్రీస్ ట్యాక్స్ తగ్గించుకొని బిజినెస్ చేసుకోవాలి. ఈ డీల్ ఫెయిల్ అయితే ఇండియాలో ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్. అందుకనే మన ఇండియన్ మనమే స్ట్రాంగ్ చేసుకోవాలి, ఆత్మనిర్భర్ భారత్ గా మార్చుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మన ఎకనామీ దెబ్బతీయాలని మనం స్ట్రాంగ్ గా నిలబడి ఫైట్ చేయాలి. జై హింద్, జై భారత్.